శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కార్తీక మాసము శుక్లపక్షములో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజును అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమనాడు జరుపుకొనే దీపావళి పండుగ కనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు ఖచ్చితంగా సముద్రస్నానం చేయాలి. అలా చేస్తే నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు నారికేల దానం ఇవ్వాలి. అంటే ఏదైనా దేవాలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడం ద్వారా సమస్త సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమినాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈ రోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగిస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమికున్న ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో జ్వాలాతోరణం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. శివాలయాల్లో కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్వాలాతోరణం దర్శిస్తే సమస్త దృష్టిదోషాలు తొలగిపోతాయి. మీకు ఎలాంటి నరపీడ, దృష్టిదోషాలు, శత్రుబాధలు ఇవేవీ కూడా ఉండవు. జ్వాలాతోరణం పూర్తయిపోయిన తర్వాత బూడిద వస్తుంది. గడ్డి కాలినటువంటి బూడిద. ఆ బూడిదను కొద్దిగా నుదుటిన రాసుకుంటే కూడా దృష్టిదోషాలు తొలగిపోతాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్నవారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. కార్తీక పౌర్ణమి రోజు దేవాలయ ప్రాంగణాల్లో 365 వత్తుల దీపంగాని 720 వత్తుల దీపంగాని పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది. అంటే సంవత్సరంలో ఒక్కోసారి కుదరక దీపాలు పెట్టని దోషం మొత్తం కూడా పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు దేవాలయంలోగాని ఇంట్లోగాని 365 వత్తుల దీపం లేదా 720 వత్తుల దీపం పెడతారు. 720 వత్తుల దీపం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాన్నిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు స్త్రీలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రముంచి తాంబూలదానమిచ్చినట్లయితే గృహయోగం కలుగుతుంది. తొందరగా గృహయోగం కలగాలంటే ఆడవాళ్ల కార్తీక పౌర్ణమి రోజు ముత్తైదువులకు తాంబూలదానం ఇవ్వాలి. కార్తీక పౌర్ణమి రోజు కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అందరూ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు పెడుతూ ఉంటారు. కాని ఎవరి దీపమైన కొండెక్కితే ఆ కొండెక్కిన దీపాన్ని మీరు మళ్లీ వెలిగిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని స్కాందపురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు ఆంజనేయస్వామి ఆలయంలో దీపం పెడితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే చాలామందికి తెలియని విషయమేంటంటే ఆంజనేయస్వామి లంకాదహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజే. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఆంజనేయస్వామి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తారో వాళ్లకి సంవత్సరం మొత్తం ఆంజనేయస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకము అని పురాణములలో పేర్కొనబడినది. కార్తీక పౌర్ణమి రోజు శివ అష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకురును. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కాందపురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు. చాలా గొప్పదానం ఉసిరికాయ దానం. దక్షిణ తాంబూలాలతో పాటు ఉసిరికాయ ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇస్తే జాతకంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మనస్కు నచ్చిన వాళ్లతో పెళ్లి కావాలంటే పెళ్లి కావలసిన కన్య ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో ఉసిరిక కొమ్మ ఉంచి అక్కడ రాధాకృష్ణ ఫోటో పెట్టి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి రాధాకృష్ణ ఫోటోకి రకరకాల పుష్పాలతో పూజ చేసి తీపి పదార్థం నైవేద్యం పెడితే మనస్కు నచ్చిన వ్యక్తిని త్వరలోనే వివాహం చేసుకోవచ్చు.
కార్తీక పౌర్ణమి రోజున పిండిలో పసుపు కలిపి దీపం చేసి ఆవు నెయ్యితో పిండి దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీనితో పాటు ప్రతి పనిలో విజయం ప్రారంభమవుతుంది. కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులు. కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు. ఈ రోజు శివుని ఆరాధించే రోజు కాబట్టి శాకాహారం తీసుకోవాలి. మద్యపానం చేయకూడదు. పవిత్రమైన రోజున మద్యం సేవించడం పాపం. భార్యాభర్తలు కలవకూడదు. అసభ్య ప్రవర్తన చేయకూడదు. కాబట్టి అందరితోనూ మర్యాదగా ఉండాలి. ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. శాంతియుతంగా గడపాలి. అబద్ధాలు చెప్పకూడదు. సత్యమైన మాటలే పలకాలి. శివుని పూజ చేయకుండా భోజనం చేయకూడదు. ముందుగా పూజ చేసి ప్రసాదం తీసుకున్న తర్వాతే భోజనం చేయాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే హరహర మహదేవ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.